ఆడదానికి కావలసింది చిటికెడు కుంకుమ, డబ్బాడు పసుపు అన్నయ్య. కాదు అరే ఆ సావిత్రి కాదు, ఆ సావిత్రి కాదు, సెంటిమెంట్ సావిత్రి కాదు, వేరే సావిత్రి. ఓ ఇంకోటి యాక్షన్. నేనెక్కడిక సతీ సావిత్రినైతే నా మొగుడు భస్మం అయిపోగాక. కట్ నాన్న, సావిత్రి ఇది ఆ సావిత్రి కాదు. భస్మాలు గిస్మాలు లేవు, ఇది అది కాదు, ఎంటర్టైన్మెంట్ టైపు. ఇంకోటి ఓకే ఇంకోటి. నా పెళ్ళి అంట, నా పెళ్ళంట, నాకు పెళ్ళంట. ఇన్సల్ట్ తెలియజేస్తుంటా. నా పెళ్ళైపోయిందంట. ఏంట్రా సీక్రెట్ రివీల్ చేస్తా? వీడికి పెళ్ళి కాలేదు, ఎప్పటికీ కాదు. చిల్ ఫుల్ రివ్యూకి స్వాగతం. నేను ఫుల్ అంటే పులకిత్, వీడు చిల్ అంటే చిలకిత్. సావిత్రి, ఆహా, ఆ సినిమాలో ఆ పేరులో ఒక వైబ్రేషన్ ఉంది, ఒక రింగ్ టోన్ ఉంది, ఒక కాలర్ ట్యూన్ ఉంది, ఒక అసలు నన్ను అడిగితే ఈ సినిమాకి ఎడ్ల బండి వేసేసుకొని పొలవమని వెళ్ళిపోయి ఆ సినిమాని చద్దనం తింటూ చూసేసి మధ్యలో మిరపకాయలు తింటూ చాలా బాగుంటుంది. అసలు అంతే బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఏప్రిల్ ఫూల్. హలో, ఏంటి ఏప్రిల్ ఫూల్? అంటే ఇప్పుడు ఏప్రిల్ ఫూల్ కదా, ఏప్రిల్ 1 కదా, ఏప్రిల్ సడన్ గా గుర్తొచ్చిందా? సడన్ గుర్తొచ్చింది. దీని సంబంధం లేదు. అయ్యో అసలు లేదు, సంబంధం లేదు. నువ్వు చెప్పుకో. లేదు. ఈ సినిమాలో ఒక అద్భుతమైన పాయింట్ ఉంది. ఇప్పుడు హీరోయిన్ని ట్రైన్లో కలుస్తాడు, చాలా మంచి ఎంటర్టైనింగ్ విషయాలు ఉంటాయి ట్రైన్లో. ఆ తర్వాత హీరోయిన్తో లవ్లో పడిపోయి ఆ అమ్మాయికి చెప్తాడు, కానీ ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి సెటిల్ అయిపోయింది. అది హీరోతోనే సెటిల్ అయింది కదా. కానీ హీరో అది తెలియక ఆ పెళ్లి క్యాన్సిల్ చేసిస్తాడు. ట్విస్ట్ చూసారా? అది చక్కటి వెరైటీ ఉన్న పాయింట్. ఓకే, ఇవన్నీ ఒకలే కానీ సినిమా స్టోరీ ఏంటి? ఇంతవరకు చచ్చి చెప్పింది ఏంట్రా? ఏప్రిల్ ఫూల్ అంటాడు. దీనికి దానికి ఏ సంబంధం లేదు. సినిమాలో హీరో నారా రోహిత్. బాబు కాస్త జాగ్రత్తగా చెప్పు. లాస్ట్ టైం బాబు గారు మనం రివ్యూ చూశారు, మరి బాబు గారు అబ్బా కాబట్టి అదే బాగున్నాడు నారా రోహిత్. చక్కగా రౌండ్ గా బాగా చేశాడు ఆయన అని నేను చెప్తున్నాను. చాలా బాగుంది. అదే గుండ్రంగా బాగా చేశాడు. ఓకే, ఇక ఫిల్మ్ లో సావిత్రి గురించి నేను చెప్తాను. సావిత్రి నంత అబ్బాబాబాబా చిన్ని గుడ్లు వేసుకొని, రౌండ్ గా 2 గుడ్లు వేసుకొని, కొంచెం తింగరగా, కొంచెం క్యూట్ గా. సావిత్రి అనే క్యారెక్టర్ జస్టిఫికేషన్ 100% కాదు 150% చేస్తుంది. అబ్బా ఏప్రిల్ ఫూల్ ఏంట్రా? సావిత్రి అంటే అది ఏప్రిల్ ఫూల్ మీకే గుర్తొస్తుందా? మాకు గుర్తు రాదా ఏంటి? మీకు లైసెన్స్ ఉందా? అసలు సావిత్రి క్యారెక్టర్ ఎంత పర్ఫెక్ట్ గా అంటే హీరోయిన్ కి ఇక్కడ దాకా వేస్తారు జాకెట్లు. అవును, అంటే ఎంత బాగా క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేస్తారు చక్కగా. ఆ పిల్లకి పన్ను మీద పన్ను చాలా క్యూట్ గా బాగుంటుంది, చక్కగా ఉంటుంది. అసలు యాక్చువల్ గా అంత మంచి క్యారెక్టరైజేషన్ ఇచ్చి హీరోయిన్ క్యారెక్టర్ కి ఆ అమ్మాయి కూడా సూట్ అయితే ఇంకెంత బాగుండేదో అని నాకు అనిపించింది. ఎక్స్క్యూజ్ మీ, సినిమాలో బాగుంది ఆ పిల్లే. ఇంత పెద్దగా ఉంటుంది కదా జాకెట్, మధ్యలో దురద పెడితే ఎలా గోక్కున్నారు? నీలాంటి ఒకరిని పెట్టి గోకిస్తారా? రివ్యూ రా, పాయింట్ లోకి రా. ఫిల్మ్ లో మాట శ్రవణ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ప్రత్యేకించి మార్ తీన్మారు నారా రోహిత్ తో పాడిచ్చి మంచి స్టెప్ వచ్చి చూసావా? అది బాగా అనిపించింది. నారా రోహిత్ పాడా పాట? అరే భలే బాగుంది పాట. అరే నాకు ఫిల్మ్ లో కామెడీ చూసావా? కామెడీ నవ్వు కొంచెం అలా ఉందా? అవునా? నాకు నవ్వొచ్చిందే. వినంటే నవ్వుతారు. నాకు ఎంటర్టైనింగ్ గా ఉందే. నీకు మాత్రమే అనిపిస్తుంది. నాకు పాటలు బాగానే ఉన్నాయి. ఏప్రిల్ ఫూల్ నాకు స్టోరీ బాగానే ఉంది. ఇంతకీ ఇప్పుడు సావిత్రికి జనాలు వెళ్ళాలా వద్దా? సావిత్రికి జనాలు వెళ్ళాలా వద్దా చెప్పాడు. సావిత్రికి మంచి ఎండలు ఉన్నాయి కదా, చక్కగా వెళ్ళి చల్లగా ఏసీలో కూర్చుని చూసి రావచ్చు. ఎంటర్టైనింగ్. ఓకే, అంటే పెద్దగా పని పాట లేకపోతే వెళ్ళొచ్చు అంతే కదా. ఏమున్నా సరే ఒకసారి వెళ్ళి చూడొచ్చు. సరే, మనం పెట్టిన 100కి ఎంత వచ్చాయనకి చెప్పు. 50 రూపాయలండి. 50 రూపాయలు వచ్చాయి. 50 రూపాయలు పైసా వసూలైనండి. అది అరే 50 అని గుర్తొచ్చింది. మొన్న నీకు పాప్కార్న్ ఇప్పించే ఇంటర్వెల్లో 50 రూపాయలు ఇవ్వలేదు.
ఏం పాప్కార్న్ మొన్న నీకు చెరకసం తాగిలే అందులో ఏకపడింది పడేసా కింద. ఆయన నాకు అనవసరం, నేను చెరకసం తాగించా అంతే, తూచి దానికి దీనికి. ఆ సినిమాలో డైలాగ్ గుర్తుందా? ఇది నా ప్లేస్ ఫిష్ వెంకట్ కామెడీ, తూచి నా ప్లేస్. ఎంత బాగుందో అసలు. రివ్యూ అయిపోయింది.